కృష్ణుడు ఈ పేరు వినగానే మన మనసులో రకరకాల చిత్రాలు మొదలవుతాయి. వెన్నె దొంగ, గోపికల మనసు దోచిన గోపాలుడు, చిలిపి బాల్యం. అయితే శ్రీకృష్ణుడు కేవలం లీలల సమాహారమే కాదు, ఆయన జీవితం ఒక తత్వశాస్త్రం, ఒక పరిపూర్ణ మానవ వికాసానికి నిదర్శనం. ఈరోజు శ్రీకృష్ణుడి జీవితంలో అతి ముఖ్యమైన కానీ ఎవరు పెద్దగా పట్టించుకునే 4 లోతైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. కృష్ణుడు అంటే అందరికీ ఇష్టమే. ఆయన గురించి తెలుసుకోవాలంటే అందరు ఎంతో ఆసక్తిని చూపుతారు. ముందుగా శ్రీకృష్ణుడి జననం గురించి చెప్పుకుందాం. అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ద్వాపర యుగంలో మధురలో కంసుడైన రాక్షసుడు రాజ్యం పరిపాలిస్తుండేవాడు. రాక్షసుడు కాబట్టి దాదాపు ప్రజలందరికీ అక్కడ ఎక్కువ కష్టాలే ఉండేవి. అయితే కంసుడికి అక్క అయిన దేవకి, అలాగే దేవకి భర్త అయిన వసుదేవుడికి ఆకాశవాణి ఇలా వినిపించింది, దేవకి 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడని. అయితే ఈ విషయం తెలుసుకున్న కంసుడు ఎంతో భయపడ్డాడు. దేవకి వసుదేవులను జైల్లో పెట్టాడు. ముందు పుట్టిన పిల్లలందరినీ చంపేశాడు. 8వ బిడ్డగా శ్రీకృష్ణుడు రాత్రి వేళలో పుట్టాడు. అద్భుతం జరిగింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళు నిద్రపోయారు. వసుదేవుడు శ్రీకృష్ణుని బుట్టలో పెట్టుకొని యమునా నది దాటాడు. అయితే యమునా నది కూడా ఆ అద్భుతానికి తల వంచి మార్గాన్ని ఇచ్చింది. గోకులంలో నంద యశోదల ఇంట్లో పుట్టిన బాలికను తీసుకొచ్చి వసుదేవుడు కృష్ణుడి స్థానంలో ఆ పాపను పెట్టాడు. కంసుడు ఆ బాలికను చంపబోతే ఆమె దేవతగా మారి అదృశ్యమైంది. సో కృష్ణుడి పుట్టుక ఈ విధంగా జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణుడి యొక్క బాల్యాన్ని చూద్దాం. శ్రీకృష్ణుడి బాల్యం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. దేవకి వసుదేవులకు జన్మించిన యశోద నందుల వద్ద పెరిగాడు. ఈ పెంపకంలోనే ఒక గొప్ప పాఠం ఉంది. శ్రీకృష్ణుడు అసాధారణ శక్తితో జన్మించిన పల్లెటూరి వాతావరణంలో గొల్లబొమ్మల మధ్య, ఆవుల మధ్య సాధారణ బాల్యం గడిపాడు. ఆయన ఎదుగుదలలో యశోద ప్రేమ మరియు నందుడి బాధ్యత ఎంత కీలక పాత్ర పోషించాయో మనందరం అర్థం చేసుకోవాలి. ఇది ఈ కాలంలో తల్లిదండ్రులకు ఒక గొప్ప పాఠం. గొప్ప వ్యక్తులు కేవలం జన్మించరు, గొప్ప ప్రేమ మరియు పెంపకంతో తీర్చిదిద్దబడతారు. శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం లేదా మట్టి తిన్నావా అని అడిగినప్పుడు అబద్ధం చెప్పడం కేవలం చిలిపి పనులు కాదు. శ్రీకృష్ణుడు వెన్న దొంగలిస్తే గోపికలు ఆయన శిక్షించాలని అడగకుండా యశోదకు ఫిర్యాదు మాత్రం చేసేవారు. అంటే శ్రీకృష్ణుడి చిలిపితనం ప్రజల మధ్య ఆప్యాయతను, సంభాషణను పెంచింది. ఇక యశోద మట్టి తిన్నావా అని అడిగినప్పుడు నోరు తెరిచి విశ్వరూపం చూపించడం ద్వారా తన లీలలను, తన నిజ స్వరూపాన్ని తల్లి ప్రేమకు లోబడి దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. దీని అర్థం దైవత్వం కూడా తల్లి ప్రేమ ముందు తలవంచాలని మనకు నేర్పిస్తుంది. ఇక కలియుగ నాగతమనం. యమునా నదిలో కాళీయుడు అనే విషసర్పం ఒకటి జీవించేది. అది నదిలో ఉండడం వల్ల నీళ్లు మొత్తం విషమైపోయాయి. కృష్ణుడు నదిలో దూకి కాళీయుడి పడగల మీద నాట్యం చేశాడు. కాళీయుడు లొంగిపోయాడు. కాళీయుడి భార్యలు క్షమాపణ కోరాడు. శ్రీకృష్ణుడు కలియుడిని రమణక ద్వీపానికి పంపేశాడు. ఇది పాపాలను తొలగించే లీల. సరే, ఇక కృష్ణుడు అనగానే రాధ, రాధ అనగానే కృష్ణుడు. వీరు భార్యాభర్తలు కాకపోయినా వీరి ప్రేమ బంధం హిందూ తత్వంలో అత్యంత ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది. రాధాకృష్ణుల సంబంధాన్ని కేవలం శారీరక ప్రేమగా చూడకూడదు. రాధ జీవాత్మకి, శ్రీకృష్ణుడు పరమాత్మకి ప్రతీక. జీవాత్మ పరమాత్మలో లీనమవ్వాలని, ఆ బంధం కోసం తపన పడాలని ఈ సంబంధం తెలియజేస్తుంది. అయితే శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా రాధాకృష్ణుల ప్రేమ బంధం బలంగానే ఉంది. భౌతిక సన్నిహితం కంటే ఆధ్యాత్మిక అనుబంధం, ఇంకా హృదయపూర్వకమైన ప్రేమ ఎంత గొప్పతో వీరిద్దరూ నిరూపించారు. నిజమైన ప్రేమ ఎప్పుడు దూరం కాదు, అది హృదయంలోనే స్థిరంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకున్న ఆయన గుండెలో రాధాదేవికి ప్రత్యేక స్థానం ఉంది. రుక్మిణి తన భర్త ప్రేమలో రాధతత్వాన్ని గౌరవించింది. ఈ కథ అన్ని బంధాలలో గౌరవం ఇంకా అంగీకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇక శ్రీకృష్ణుడు మదరను రక్షించి ఆ తర్వాత ద్వారకను నిర్మించాడు. ఈ ప్రయాణంలో ఆయన ఒక అద్భుతమైన నిర్వాహకుడు ఇంకా రాజకీయ నాయకుడు ఎలా అయ్యారో చూద్దాం. జరాసంధుడు మధురపై పదే పదే దాడి చేసినప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళి పోరాడకుండా ముందు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. ఇది ఆయన యొక్క గొప్ప వ్యూహాత్మక నాయకత్వ లక్షణాన్ని చూపిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. యుద్ధం చేయకుండా పారిపోయాడని అపవాదం వచ్చినా శ్రీకృష్ణుడు లెక్క చేయలేదు. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడికి ప్రజల సంక్షేమమే ముఖ్యం, తన వ్యక్తిగత పేరు కాదు. సముద్రం మధ్యలో ఒక శక్తివంతమైన ఆధునిక నగరాన్ని నిర్మించారు. ఈ ప్రణాళికబద్ధమైన చర్య శ్రీకృష్ణుడు ఒక గొప్ప ఆర్కిటెక్ట్ మరియు నిర్వాహకుడని నిరూపిస్తుంది. ఇక బలరాముడు మరియు శ్రీకృష్ణుడు భాగం చూస్తే అన్నదమ్ములు అయినప్పటికీ వీరిద్దరు ఆలోచనలు వేరువేరుగా ఉండేవి. బలరాముడు తరచుగా భావోద్వేగాలకు లోనే నిర్ణయాలు తీసుకునేవాడు, కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మం మరియు తర్కం అంటే లాజిక్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేవాడు. ఒక సంస్థలో లేదా కుటుంబంలో లేదా సమాజంలో ఎక్కడైనా భావోద్వేగ నిర్ణయాలు ఇంకా లాజిక్తో కూడిన నిర్ణయాలు పక్కపక్కన ఎలా ఉండాలో వీరిద్దరు పాత్రలు మనకు చూపిస్తాయి.
కృష్ణుడి జీవితంలో అత్యంత విలువైన భాగం కురుక్షేత్రంలో అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత. ఇది కేవలం మత గ్రంథం కాదు, ప్రతి ఆధునిక మనిషి యొక్క సమస్యలకు పరిష్కారం. అయితే ఈ భగవద్గీత మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది. అర్జునుడి డిప్రెషన్. అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులను చూసి నిరాశ ఇంకా మానసిక ఆందోళన అంటే యాంగ్జైటీ పడతాడు. ఈ రోజుల్లో మనం ఉద్యోగం వల్ల ఒత్తిడి, కుటుంబ సమస్యలతో పడే ఆందోళన లాంటిదే ఇది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ సమస్యలను అధిగమించడానికి ఏం నేర్పాడు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నిత్యం అని చెప్పడం ద్వారా భయాన్ని తొలగించాడు శ్రీకృష్ణుడు. నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితం గురించి ఆందోళన పడవద్దని చెప్పడం ద్వారా ప్రెజర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ని తగ్గించుకోవచ్చని నేర్పించాడు. ఈ సూత్రం నేటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సుఖదుఖాలను, లాభ నష్టాలను, జయోపజయాలను రెండింటిని సమానంగా స్వీకరించగలిగే స్థితిని స్థితప్రజ్ఞత అంటారని శ్రీకృష్ణుడు మనకు నేర్పించాడు. దీని ద్వారా మన జీవితంలో వచ్చే ఎలాంటి ఒడిదుడుకులనైనా ప్రశాంతంగా ఎదుర్కోవచ్చు. ఇక ముగింపుకు వస్తే శ్రీకృష్ణుడు చరిత్రలో ఆయన పాత్రకు దేవుడి హోదా వచ్చింది. కానీ ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఒక సంపూర్ణ మానవుడిగా, నాయకుడిగా, స్నేహితుడిగా, ప్రేమికుడిగా, ఇంకా తత్వవేత్తగా మన జీవితానికి అవసరమైన ప్రతి పాఠాన్ని నేర్పించారు. ఈ రోజు విశ్లేషణలో శ్రీకృష్ణుడి జీవితంలో ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసిందో, మీ జీవితంలో మీరు శ్రీకృష్ణుడి నుండి నేర్చుకోవాలనుకుంటున్న ఒక లక్షణం ఏంటో కింద కామెంట్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ లోతైన విశ్లేషణలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరెందరికీ ఈ జ్ఞానం చేరేలా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వచ్చే వారంలో మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.